ఎస్పీ న్యూస్ కి స్వాగతం. ఉద్యోగ విరమణ పొందిన ప్రతి ఉద్యోగి శేష జీవితమంతా ఆనందమయంతో గడపాలని దేవరకొండ డిప్యూటీ డిఎంహెచ్ఓ కేశ రవి అన్నారు. దేవరకొండ డిప్యూటీ డిఎంహెచ్ఓ ఆఫీస్ కార్యాలయంలో సిహెచ్ఓగా విధులు నిర్వర్తిస్తున్న సముద్రాల హన్నరహరి రాజేశ్వరి శనివారం ఉద్యోగ విరమణ జరిగింది. ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసిన వారు మాట్లాడుతూ ఉద్యోగానికే పదవి విరమణ మనసుకు కాదని ఆయన తెలిపారు. విధి నిర్వహణలో నరహరితోటి ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహ, గీతా సత్సంగ సమితి అధ్యక్షులు నీల పాండ్రయ్య, ఆర్యవేశ సంఘం గౌరవ అధ్యక్షులు పానుగంటి మల్లయ్య, పట్టణ ఆర్యవేశ సంఘం అధ్యక్షులు చీదర్ల వెంకటేశ్వర్లు, వాసవి కళ్యాణ మండపం అధ్యక్షులు వాస వెంకటేశ్వర్లు, ఏఐటీసీ రాష్ట్ర నాయకులు జమాలుద్దీన్, గోపాల్ సింగ్, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. అనుకుంటానేది ఆత్మీయులే, కష్టపడే తత్వము, మంచి మనస్సు. నరసింహ అంటే నరుడు సింహము రెండూ కలిసినటువంటి, ఎందుకంటే నా పేరు కూడా అదే కాబట్టి దాని గురించి బాగా అధ్యయనం కూడా చేశాను. ఈనాటి అతిథులలో ఒకరి గౌరవనీయులు శ్రీ ఆలంపల్లి నరసింహ గారు, మున్సిపల్ చైర్మన్ దేవరకొండ గారిని వేదిక వెల్కమ్. ఎల్లప్పుడూ అందరినీ కూడా ఆప్యాయంగా పలకరించేటువంటి పెద్దలు, నేను కనిపించినప్పుడు కూడా తమ్ముడు నరసింహ అని ఆప్యాయంగా పలకరించేటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ చీదర్ల వెంకటేశ్వర్లు గారు, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు దేవరకొండ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా వెల్కమ్ సార్. మరొక అతిథులు గౌరవనీయులు శ్రీ నీలా పాండ్రయ్య గారు, గీతా సత్సంగ సమితి అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులు గౌరవనీయులు శ్రీ జమాలుద్దీన్, ఐఎన్టీసీ శ్రీమతి గీతావాణి, డిప్యూటీ డిఎంహెచ్ఓ మిర్యాలగూడ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఇంతకుముందే చెప్పాను కదా, చదువు వల్లనే అందమైన ప్రకృతిలో ఆనందము చదువులా, అనుభవించు సౌకర్యము చదువు చేతి భిక్షరా, చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. ఇలా ఉండాలి. కొత్త గౌరవాధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. నేను అనుకుంటున్నాను, అన్నగారు నరహరి గారు వారి యొక్క ఉద్యోగాల్లో నాకు తెలిసినంత వరకు 100% కమిటెడ్ వర్కర్గా వారి యొక్క ఉద్యోగాన్ని నిర్వహించారు. వారిని చూస్తుంటాను. మార్నింగ్ మేము ఇట్లా వాకింగ్ పోయిరాక ముందుకే వారు ఉద్యోగంలోకి వెళ్తుంటారు. సాయంకాలం ఎప్పుడో వస్తారు.
వారు ఎప్పుడు చూడు చిరునవ్వుతోటే వారి ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తూ కమిటెడ్గా తోటి ఎంప్లాయీస్తో కలిసిమెలిసి పనిచేస్తున్నట్టుగా మేము చూసాము. అదేవిధంగా ఈ మధ్యకాలంలోనే వారు ఒక 1 year 2 yearsలోనే పదవి విరమణ పొందుతున్నా అనేటువంటి ఉద్దేశంతో ముందే గీతా సత్సంగ సమితిలో ఒక సభ్యులుగా జాయిన్ అయ్యి వారి యొక్క టైం కొంత అక్కడ కేటాయిస్తూ తదుపరి పదవి విరమణ పొందిన తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా దాన్ని ముందే కొంత ఆకలింపు చేసుకున్నారు. వారు ఆ సమయాన్ని అక్కడ గీతకు కేటాయిస్తూ ఇప్పటి నుండి మేము కూడా మా సంఘంలోకి ఆహ్వానిస్తున్నాం. వారికి ఇటు సంఘంలో పనిచేయాలా, అటు గీతలో పనిచేయాలా. అదేవిధంగా రిటైర్మెంట్ అంటే పూర్వము చాలా ముసలివాడుగా పడి వెంట్రుకలన్నీ తెల్లగైపోయి ఎన్ను వంగిపోయి ఉండేవాడు. కానీ ఇప్పుడు మన నరహరి గారు రిటైర్మెంట్ అయినా కూడా యోగ భ్రష్టోమి జాయతే అని చెప్పి మనకు జన్మలనే పరంపర ఉంటుంది. ఇప్పుడు ఈ జన్మ కంటే ముందు ఇంకో జన్మ ఎత్తినాం. ఇవాళ చక్కటి మనకు ఆ యొక్క జ్ఞానం కలగటం కానీ, చక్కటి పదవి దొరకటం కానీ, దాన్ని సద్వినియోగం చేయటం కానీ అది పూర్వజన్మ మీద ఆధారపడి ఉంటుంది. విషయం వాళ్ళ మేడం గురించి చెప్పాలంటే గుణవతి కాబట్టి సాగు సహకారంగా సాగు సహచర్యంగా మేడం కూడా చక్కని మేడం దొరికింది. వాళ్ళిద్దరి అన్యోన్యం రిటైర్మెంట్ చాలా అవుతున్నాడంటే నాకు సంతోషం. ఎందుకంటే అటువంటిది కాకుండా సారు పూర్తి ఆయుర్వేదం మంచి ఆరోగ్యంతో అందరి అభిమానాన్ని చూరగొని అందరి యొక్క ప్రేమాభిమానాలు పొంది ఈరోజు రిటైర్డ్ అవుతున్నాం. ఎక్కువ తీసుకున్న దయచేసి క్షమించండి. ఇప్పటి నుండి సారు మరి చెప్పినట్టు ఇక్కడ మరి ఆ యొక్క సంఘానికి వాళ్ళ యొక్క సహాయం 30 సంవత్సరాల పరిచయాన్ని అతి తక్కువ మాటల్లో చెప్పడం కష్టమే అయినా కూడా వారితో మీకున్న బంధాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను దేవరగడ్డ నాకు నరహరి గారితో సుమారు ఒక 25 ఏళ్ల అనుబంధం ఉంటుంది. అప్పట్లో దేవరగడ్డ ఆపరేషన్ చేయడానికి కానీ దేనికి వచ్చేవాడిని. వచ్చినప్పుడు నాకు ఒక 2 ఎక్కువ హెల్ప్ఫుల్ ఉండేవారు. గోపాల్ సింగ్ ఒక ఆయన, నరహరి, ఇంకో లింగయ్య గారు కదా, వెంకన్న అండ్ పిఎఫ్ఎల్లో ఆపరేషన్ చేస్తే హవిల్ ఉండేవాడు. అండ్ హిందీలో ఆపరేషన్ చేస్తే ప్రసాద్ ఉండేవాడు. హెల్ప్ఫుల్గా ఉండేవాడు. వీళ్ళు ఎక్కువ కూర్చున్నారు వాళ్ళతో నాకు యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు ఇక్కడ దేవరగడ్డ ట్రాన్స్ఫర్ అయ్యి రాగానే అక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు సీను అని. ఆయన చెప్పాడు, సార్ మీకు ఏం ప్రాబ్లం లేదు, నరహరి ఉంటాడులే అక్కడ డెప్యూటీ ఆఫీస్లో ఉన్నాడు, అసలు ఇష్యూ లేదన్నాడు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందంటే నేను వచ్చిన 4 రోజుల లోపలే నరహరి గారు రిటైర్ అవ్వబోతున్నారు అని. బట్ ఇంతకాలం 40 సంవత్సరాల పాటు సౌమ్యుడిగా ఎప్పుడూ నాకు తెలుసు. దేవరకొండ గురించి ఏమైనా మాట్లాడాలి అంటే ఇష్యూ ఉంది అంటే నరహరికి ఫోన్ చేశాను, ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే నరహరి గారితో మాట్లాడాలి. అండ్ ఆల్ త్రూ ఏ ప్రెషర్లో కాల్ చేసినా ఏ పని చెప్పినా కూడా ఇబ్బంది పడకుండా తలుపుకు పోయి కలుపుకొచ్చుకుంటూ చేయగలడం చాలా అదృష్టం. అండ్ రిటైర్మెంట్కి ఇంతమంది అభిమానంగా వచ్చి వారిని విష్ చేస్తున్నారు అంటే వారి మంచితనానికి, వారి విజ్ఞతకి ఎంతో సూచన. వారికి ఇంకా ఆయురారోగ్యాలు ఇవ్వాలని, రిటైర్ అయిన తర్వాత కూడా మా ఆఫీస్లో అవసరమైతే వారి హెల్ప్ తీసుకుంటామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. మా డాడీకి మమ్మీకి కంగ్రాచులేషన్స్ ముందుగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ కూడా హాస్టల్లో పెరిగిన వాడిని. సో నాకు అంతగా తెలీదు ఎలా సర్వీస్ ఏంటి, వర్క్ కల్చర్ ఏంటి అనేది నాకు అంతగా తెలీదు. బట్ లాస్ట్ 3-4 years నుంచి ఈ కోవిడ్ టైం నుంచే ఇంట్లో ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ చూస్తున్నాను. సో కంటిన్యూస్లీ వర్క్ చేస్తూనే ఉంటాడు. అదర్వైజ్ లైక్ వేరే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అట్లీస్ట్ దే విల్ హ్యావ్ సాటర్డే సండే హాలిడేస్ అలా ఉంటాయి. బట్ బీయింగ్ ఏ మెడికల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ సాటర్డే సండే కూడా వర్క్ చేస్తూనే ఉంటాడు. అండ్ మోస్ట్లీ ఆల్ ఓవర్ ద డే కాల్స్ మాట్లాడుతూనే ఉంటాడు. ఒక మినిమం 40-50 ఫోన్ కాల్స్ వస్తాయి పర్ డే. సో ఆ కాల్స్కి మాకు కొద్దిగా ఇరిటేటింగ్ ఉంటుంది. బట్ స్టిల్ అతను మేము ఎంత ఇరిటేషన్ చూపించినా అతని యొక్క రెస్పాన్సిబిలిటీ, అతని యొక్క డెడికేషన్ టువర్డ్స్ ద వర్క్ అనేది అలానే చేస్తూ ఉన్నాడు. అండ్ ఇంకా చెప్పాలి అంటే
దానికి మమ్మీ సపోర్ట్ కూడా చాలా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇవాళ మేబీ తను డాడీ సిహెచ్ఓలో రిటైర్ అవుతున్నాడు, బట్ ఇనిషియల్ స్టేజ్ లైక్ 40 years బ్యాక్ జాయిన్ అయినప్పుడు చాలా మామూలు పొజిషన్లోనే జాయిన్ అయ్యాడు. దానికి ఫైనాన్షియల్లీ, ఫిజికల్లీ, మెంటల్లీ అన్నిటికీ మమ్మీ సపోర్ట్ చేసింది చాలా డాడీకి. సో డెఫినెట్లీ ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు. 40 yearsకి రిటైర్ అవుతున్నా కూడా ఇప్పటికి కూడా హీస్ ఫిజికల్లీ ఫిట్, ఇంకా కొన్ని ఇయర్స్ కదా చేయడానికి రెడీగా ఉన్నాడు. బట్ స్టిల్ ఇది అందరికీ జరగాల్సిందే, లైక్ రిటైర్మెంట్ హ్యాస్ టు కమ్ ఫర్ ఎవ్రీవన్ అన్నట్లు. మేబీ ఇప్పటి నుంచి హీ విల్ బీ హ్యాపీ అండ్ మేము కూడా అతన్ని హ్యాపీగా ఉండడానికి చూసుకోవడానికి ప్రయత్నిస్తాము. ఎవరే కానీ ఏ ఉద్యోగస్తుడు కానీ ఏదైతే ఉద్యోగం ఎక్కిన రోజు డేట్ నుంచి 10 డేట్లో రిటైర్మెంట్ అయితే ఆనాడే డేట్ ఆఫ్ పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ డేట్ ఎందుకంటే అనుకోకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాలు పెరగబెట్టి ఇప్పటి వరకు నరహరి గారి ఉద్యోగంలో పనిచేసింది కాబట్టి. కానీ మరి లేకుంటే 3 సంవత్సరాల క్రితమే మరి ఉద్యోగ విరమణ చేసి ఉండే నరహరి గారు. మరి గతంలో చాలా మంది ఉద్యోగస్తులు ఉద్యోగ విరమణకు బాధపడేది, కానీ ఇప్పుడు ఎవరు కూడా ఉద్యోగ విరమణ పడితే ఎవ్వరు కూడా సంతోషంగా ఇంకా 2 సంవత్సరాల ముందర ఉద్యోగ విరమణ అయితే బాగా నేను సంతోషంగా ఉండదు. కానీ ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న ఒత్తిళ్లు అన్నిటికి కూడా ఉద్యోగస్తులు ఏనాడు కూడా ఎవరు కూడా ఈ ఉద్యోగం నాడు అయిపోతుంది రేపు ఎట్లా అనేది బాధపడే పరిస్థితులు మేము చాలా ఉద్యోగ విరమణ కార్యక్రమాలు మేము ఆదాయిస్తున్నాం. కాబట్టి ఏనాడు కూడా ఏ ఉద్యోగస్తులు కూడా బాధపడే పరిస్థితులు లేవు. మరి మా రాజకీయ నాయకులు 70 ఏళ్ళు కాదు, 80 ఏళ్ళు కాదు, 90 ఏళ్ళ దాకా కూడా అవకాశం ప్రజలించినంతసేపు రాజకీయంగా చేస్తూ ఉంటాం. కానీ ప్రభుత్వ ఉద్యోగం అనేది మరి ఒక డేట్ ఆఫ్ 61 సంవత్సరాలు పూర్తిగా అయితే మరి వాళ్ళు పదవి విరమణ చేయక తప్పదు. మరి ఉద్యోగస్తులు చాలా పోస్టులు ఉన్నాయి, చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి. కానీ ఇందులో ఉపాధ్యాయులు వాళ్ళ పోస్టు చాలా గౌరవమైన పోస్టు. ఎందుకంటే ఏ కలెక్టర్ అయినా, ఏ ఎస్పీ అయినా, ఏ పెద్ద ఆఫీసర్ కానీ, ఒక సైంటిస్ట్ అయినా, ఎవరైనా కూడా ఒక ఉపాధ్యాయుని దగ్గర పాఠాలు నేర్చుకొని ఆ స్థాయికి పడిన వాళ్ళే. కాబట్టి ఆ ఉద్యోగస్తులకు, ఆ ఉపాధ్యాయులకు ఒక ఎనలేని గౌరవం మనకు లభిస్తుంది. దాని తర్వాత డాక్టర్లు, ఈ డిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్, ఎందుకంటే ప్రతి మనిషికి కూడా మరి ఏ ఆపద వచ్చినా, జ్వరం వచ్చినా, జబ్బు వచ్చినా, ఒక యాక్సిడెంట్ అయినా, ఏది వచ్చినా కూడా మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోయే అవకాశం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వీళ్ళకు కూడా ఒక మంచి ఉన్నతమైన పోస్టు, ఒక డాక్టర్ కింద పనిచేసి మరి 40 సంవత్సరాలు మరి ఈ పనుల్లో పనిచేసి అని చెప్తున్నారు.